సో హలో గాయ్స్, అందరికీ చాలా రోజుల తర్వాత. సో అందరికైతే ముందుగా హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ ఏంటో చూద్దాము. మా మమ్మీ రొట్టెలు కొడుతూనే ఉంది, సౌండ్ వస్తుంది. ఇదిగోండి, మా మమ్మీ రొట్టెలు చేస్తుంటే అక్షయ రొట్టెలు కాలుస్తుంది. ఇద్దరు ఇప్పుడు పనిలో బిజీ ఉన్నారన్నమాట. ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ కీమా అనమాట. అఫ్కోర్స్ మేము ఎక్కువ మటన్ తింటే చికెనే, అందుకే. ఇంకా మమ్మీ డాడీకి అయితే ఏం కూర అనేది తలకాయ కాలంట షార్వా పెట్టుకొని చేసుకుర్రు. మమ్మీ వాళ్ళేమో తినండి తినండి అంటారు, కానీ మాకేమో నచ్చదు. అది మంచిది, బలం వస్తుంది, బోన్స్కి మంచిది అంటారు. మాకేమో తినబుద్ధి కాదు. ఏ నాని ఏయ్ దా తిందురా, వరాక్షన్ చేస్తున్నావు. అవి నిమ్మకాయలు రుద్ది కొయ్యి ఒక ప్లేట్లో పెట్టు, నేను కూడా తింటా. నాకు ఆకలి అవుతుంది, వాని కాడికే చూసుకుంటా. అరే నువ్వు తలకాయ తింటావు కదరా, మేము తినము. వీడు ఓవర్ యాక్షన్కి ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడేమో అన్నీ తింటాడు. మాకు ముందుకే కీమా కొంచెం ఉంది, తినరా అంటే తినడు. అది నాకే సరిపోదు మమ్మీ. చూపిస్తా ఆగండి ఫ్రెండ్స్, మీకు అది ఎంత ఉందో. గట్టి తింటే అది నాకేం సరిపోదు. 3 పూటలు ఇచ్చుకింత కీమా. దీన్ని మేము ముగ్గురము 3 పూటలు తినాలా. డాడీ నాకు బొక్కలు మాత్రం ఉంచు డాడీ ప్లీజ్. ఈరోజు నేను షార్వా ట్రై చేద్దాం అనుకుంటున్నా. తింటున్నాను ఓవరే. అక్షయ్ చపాతీలు కాలు మాడగొట్టు నీకు చెప్తా. మంచిగా కాలు. ఇది ఎవరు కాల్చిర్రు? అందుకే ఇంత మంచిగా వస్తుంది. అమ్మా నాని టేస్ట్కి ఒక ముద్ది నాని. నిమ్మకాయలు వస్తున్నాయి. ఒక టేస్ట్ కానీ ఒక ముద్ద ఇస్తాడేమో అంటే వాడు నిమ్మకాయలు కోసుకుంటుంది. నాకు యాక్చువల్లీ రొట్టెలు చేయడానికి కూడా వస్తుండే అని మొత్తం మర్చిపోయినాను. నేను మమ్మీ ఊర్లో ఉన్నప్పుడు ఒక్కదాన్నే అందరికీ వేస్తుంటే తెలుసా. నాకు ఏంది అమ్మమ్మ నేర్పించింది నాకు కదా అక్ష కదా, చూసినావా. కానీ ఇప్పుడు నేను మర్చిపోయాను మొత్తం. ఏం లే అబ్బా, అది మాత్రం ఫస్ట్ ప్రియారిటీ. నాని నాకు ఒక ముద్ద కావాలి విత్ నిమ్మకాయ. ఎక్కువ తింటకురా నువ్వు, మరీ అది అంతా పుల్లగా అవుతుంది. మరి అంతగానో పెడుతున్నావు అచ్చికింద దానికి. ఆ గిచ్చాలు పడతాయిరా. కొంచెం మాకు నిమ్మకాయ ఇష్టం కాబట్టి కీమల నిమ్మకాయ వండుకుంటాం అనమాట. అది ఇంక ఎట్లుంటుందో నచ్చితే తింటాం, లేదంటే లేదు. కొంచెం ఎక్కువ పెట్టి రేపిస్తున్నారు అది చూడండి. బాగుంది నిమ్మకాయ ఎండుకుంటేనే బాగుంది. ఇంకా కదా తిను ఒక ముద్ద. అయితే ఎందుకు చేసినావు అది? బాగుందా? అట్లనే ఉన్న కీమా మొత్తం నువ్వే తినే, మాకు కొంచెం కొంచెం. నేను అక్ష ముందుగా తలకాయ తినాం. బాగుంది మమ్మీ, కీమా సూపర్ ఉంది, కానీ కొంచెమే ఉంది. ఏం చేద్దాం, అడ్జస్ట్ చేసుకోవాలి ఈరోజుకి. మమ్మీ నీళ్ళు వల్ల కీమా సూపర్ ఉంది తెలుసా. నేను నాని అంతా ఒక ముద్ద తిన్నా. ఇప్పుడు నేను తిన్నా కాబట్టి మా అక్షయ్ కూడా కావాలంటే అంత ఒక ముద్ద తెచ్చు.
మమ్మీకి ఫుల్ చెమటలు వస్తున్నాయంట. నిమ్మకాయ లేదే. మా అక్షయ్కి నిమ్మకాయ ఎక్కువ నచ్చదు, చికెన్ ఉంటేనే తింటుంది నిమ్మకాయ. ఇంట్లో నేను మా తమ్ముడు తప్ప ఎవరం తినం. మా మమ్మీకి ఇక్కడ ఫుల్ చెమటలు వస్తున్నాయంటే రోజు ఇట్లా ఉంటే నీకు ఎట్లుండకుండా అవుతుంది ఇక్కడ. అందుకే వంట చేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంకా తొందర హాల్కి ఫ్యాన్ కింద ఉంటుంది. అగోండి చెమటలు నీళ్ళలానే అనిపిస్తున్నాయి ఆ చెమటలు. ఇక మా కోసం కష్టపడి చేస్తుంది మమ్మీ, ఏం చేద్దాం. ఇందాక వేస్తుంటే ఈ చపాతి చపాతి చూద్దాం. ఇంకా అస్కింత కాల్చేయాలి. అది కూడా అక్షయ్కే చినిగిపోయిన చపాతి రొట్టె. నాకు దబ్బా నాకు ఇడున్నాయి మంచి మంచి పెద్ద పెద్దవి రౌండ్గా. నాకు ఒక 2 అయితే మస్తు అవుతాయి ఇవి. చాలా రోజుల తర్వాత రాగి ముద్ద తినబుద్ది అవుతుందంట. కానీ రాగి ముద్ద నాటుకోళ్ళ కన్నా మటన్ల కన్నా బాగుంటుంది. అప్పుడు ఎప్పుడో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాం మేము. అదైతే అసలు ఫస్ట్ టైం కాబట్టి తినబుద్దే కాలే, పాడేసినాం మేము. ఇంకా ఎప్పుడు తిన్నాం, ఇంకెప్పుడు తినలే. ఒకసారి మమ్మీ వేస్తే అప్పుడు తిన్నాం, మళ్ళీ సెకండ్ టైం కాబట్టి. ఈరోజు నిన్నటి నుంచి అడుగుతుంది పాపం అక్ష రాగి ముద్ద అని. మమ్మీ సాయంత్రం చేస్తుందంట. ఇప్పుడు పిండి లేదు కాబట్టి చేయలేదు, అంటే చేస్తుండే. డాడీకి కూడా ఇష్టం రాగి ముద్ద అంటే కదా. మా మమ్మీకి ఫుల్ చెమటలు వచ్చి ఇగోండి. నాకు మర్చిపోయినానే, నాకు రొట్టెలు వేయడానికి వస్తుండే. మా ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ నేర్పించింది నాకు. అందరికీ నేనే చేస్తుండే, 7-8 మెంబర్స్కి మొత్తం నేనే చేస్తుండే. కానీ ఇప్పుడు మొత్తం మర్చిపోయినా, నాకు తిరగను కూడా తిరగదు ఇప్పుడు. మళ్ళీ ఒక 2-3 డేస్ అట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా అక్షయ్కి ఎక్కువ నిమ్మకాయ అంటే నచ్చదు. సో నాన్నడు ఎట్లా షార్వా తింటుండే కాబట్టి కొంచెం రొట్టెల షార్వా అద్ది ఏం లే వాడిగా మొత్తం నేనే తినేస్తావా అంది అంటే మళ్ళీ ఇప్పుడు తింటా మళ్ళీ తర్వాత తింటా. ఊకే టేస్ట్ కడిగినదే 2 ముద్దలు అంతే. నెత్తికోకుండా 2 ముద్దంట. ఆగు, అక్షయ్కి ఫుల్ నిమ్మకాయ పిండి పెడదాం. ఇక్కడ తేడా నేను చూపిస్తాను, నేను చెప్తాను. ఏంటి చెప్పకే, రియాక్షన్ చూద్దాం. పిండు నాని ఈ చపాతి ముక్కలు లేదా ఒకటి ఫుల్ నిమ్మకాయ వెండి. నువ్వు చెప్పొద్దు మమ్మీ. పిండినా కొంచెం షార్వా అద్ది. అక్షర టేస్ట్ అని చెప్పేసి ఇద్దాం. నేనే నోట్లో పెడతా పిల్లకి. అక్షర షార్వాతో సూపర్ ఉంది తెలుసా, నేను ట్రై చేసిన. ఏమైంది ఏమైంది ఎంత నిమ్మకాయ పిండింది ఆ పిల్ల నిమ్మకాయ ఇష్టం అని చెప్పేసి పిండి నా బాలేదా. నానేడు అట్లే తింటున్నాడు మరి. సూపర్ ఉందంట వానికి. కావాలండి నిమ్మకాయ దొంగకోళ్ళు అంటే లాగానే. మా అక్షయ్కి అట్లా పెడితే నోరు అంతా గలీజ్ అయిపోయిందంట, తిడుతుంది. నాని నిన్నే తిడుతుంది. వస్తుంది ఈడ ఉంది చూడండి. వద్దమ్మా తల్లి. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ. ఎంతసేపు సండే రోజు అన్న కాసేపు పడుకునే ఫ్రీడమ్ ఉండాలి కదా. అసలు ఇంకా ఇగోండి ఏడి చెత్త అనే ఉంది. ఆకలి అవుతుంది లేవంగానే. ఆకలి అయినప్పుడు ఆడ జ్యూస్ ఉంది, అది తాగేసేయాలి. కివీ జ్యూస్ ఆడ ఉంది ఇప్పుడు ముందర. మమ్మీ దా అంటుంది. కావాలంటే ఇంట్లో ఫ్రూట్స్ లేనప్పుడు కూడా ఈ ఫ్రూట్స్ తీసుకొని ఇట్లా తినేసా. ఆరెంజ్ ఉంది, కివీ జ్యూస్ ఉంది, నాకు ఇష్టమైన బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. ఇంకా ఎంతసేపు నాకు ఆకలి అవుతుంది. ఇంకా అందరం తినేటప్పుడు తిన్నాం. తిన్నా అనకే నేను తినిందే 2 ముద్దలు, ఒకటి కీమాతోనా ఒకటి షార్వాతోనా.
ఆగునైనా ఒక 5 minutes. 5 minutes అంటే అన్నం అవుతుంది రే. ఉరుకుతాడు అసలు ఆడుకోవడానికి. అన్నం కాలేదు ఇంకా. ఇంకో అన్నం ఉడుకుతుంది. ఈ అన్నం అయితే ఎప్పుడు కావాలో అప్పుడు కానే కాదు, ఇంకా తవ్వునప్పుడు తొందర అవుతుంది. ఓ మమ్మీ, నువ్వు తిట్టానంటే నేను ఒకటి చెప్తాను నీకు. చెప్పు. చెప్పినాక మళ్ళీ తిట్టొద్దు. నిన్న బాటిల్ స్కూల్లోనే మర్చిపోయినా. స్టీల్ బాటిల్ చంపవాస చిన్న ఇగో పిల్లలా? అరే నేను నిన్న నీళ్ళు పట్టుకున్నా, అది బ్యాగ్లో పెట్టుకొని పోయి మర్చిపోయినా, కింద పెట్టినా. నాకు తెలియదు, రేపు తీసుకురా. రేపు స్కూల్ ఉంది కదా. రేపు స్కూల్లో ఉంటే తీసుకొస్తా. ఉంటే అంటే ఆ రోజు హాస్పిటల్లో ఉంటే మళ్ళీ మాత్రం రోజు వదిలే. ఏమో ఉండొచ్చు. ఒకసారి అక్షయ్ కూడా మర్చిపోయింది ఇక. అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో రేపు చూస్తా. నాకు నిన్న సాయంత్రం నేను ఎప్పుడు బాటిల్లో నీళ్ళు పోసుకుంటుంటా, పోసుకుందామని చూస్తే లేదు బాటిల్. అప్పుడు గుర్తొచ్చింది బాటిల్ మర్చిపోయింది. దెబ్బలు పడక అందుకే మర్చిపోతావు. చూడు నేను ముందే చెప్పినా నువ్వు తిట్టొద్దని, ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను తిడుతున్నావు. అంటే ఏం మర్చిపోయి వచ్చినా తిట్టొద్దా? బాటిల్ మర్చిపోయి వచ్చిందంట. నేను మర్చిపోయినా డాడీ వాటర్ తాగి. నా 100 బాటిల్ అది నా బెంచ్ పక్కన పెట్టిన. ఉంటుంది, ఆయమ్మ వాళ్ళు తీసి పెడతారేమో. నేను ఫస్ట్ టైం అక్షయ్ ఒకసారి మర్చిపోయింది. అక్షయ్ ఒకసారి నాది అంటే ఇక ఇంట్లో పెట్టేసి ఏమంటారు ఆ థమ్స్అప్ బాటిల్ పట్టుకోండి. ఎందుకు థమ్స్అప్ బాటిల్ పోగొట్టండి. దాని మీద నా పేరు ఉంటది కదా, చూస్తారు. అదే పెద్ద పిల్లలు అయిన కొంచెం మంచి క్వాలిటీ బాటిల్ తీసుకుందామని చెప్పేసి 250 ఒక బాటిల్ తెలుసా? అదే రేపు నేను తెస్తాలే, ఉంటే రేపు తెస్తా. ముఖం తీసుకొచ్చినాం. అది బాటిల్ వేస్తేనే సరిపోయి. నేను షాప్ కార్డ్ కొనవుతాను, నీకేం వద్దు. అమ్మా, అది మేము ఇట్లా మలమల పోగొట్టుకుంటామని మాకు స్టీల్ బాటిల్ తెచ్చిర్రు. అది దాని మీద పేరు కూడా ఉంటుంది, కానీ నేను మర్చిపోయి వచ్చిన. అన్నం బాక్స్ కూడా మర్చిపోయి వస్తారు. అవును, ఆ థమ్స్అప్ ఉంటే నేను ఒక్కదాన్నే తాగుతా అసలు, ఇంట్లో ఇంకెవ్వరు తాగరు. ఇక నింతుంది, ఇంకా కొంచెం ఉంది. నేను పొద్దున్న తాగినా, మళ్ళీ ఇంకా ఇప్పుడు తాగాలి అన్నం తిన్నా. నా ప్రకారం అది కొంచెమే. నాకు రోజు ఇంత తాగుతా నేను థమ్స్అప్ తెస్తే. నాకు ఇష్టమైన ముక్కలు నేను తినేటివే వేసుకుంటా చూడండి. కీమాల నాకు ఇట్లా ఇది అంటే ఇష్టము. కరెక్ట్ అదే అక్షయ్ ఆగువే అంటే అదే వేసుకుంది దొంగ మొహాన్ని. నన్ను ఇష్టపెట్టి ఇప్పుడైతే అందరు తింటున్నారు. ఇంకా ఏమైనా షార్వా వేసుకోవాలి, కీమా తింటున్నావు నువ్వే. ఆ కీమా నాకే తెచ్చిర్రు కా డాడీ. మీరు అనుకుంటారు కానీ నా గురించి తెలియదే మీకు. ఇగో కింద కీమా ఏం సరిపోతుంది? ఒక బర్రెం కోసుకో. చీ డాడీ, బయట పందులు మస్తు తిరుగుతున్నాయి చూడు. ఏ వద్దబ్బా, నాకు కీమానే బాగుంటది. దాని కీమా వేసుకోవచ్చు. ఆ పందులు బర్రెలని చిచి. మా మమ్మీ కూడా ఎట్లుంది మమ్మీ, బాగుందా? నువ్వు వేసింది నీకు మంచిగానే ఉంటుంది. బాగుందా అక్షయ? మా మమ్మీ మంచిగా వేస్తుంది కూరలు. ఒక్కొక్కసారి మా డాడీ ఏమని కౌంటర్ వేస్తాడంటే, తింటాడు అంత బాగుంది కానీ ఇందులో కొంచెం టేస్ట్ అయ్యింటే బాగుంటుండే అని అంటాడు. బాగుందా నాని? ఇప్పుడు నేను కూడా తింటాను. నేను ఏంటో స్పెషల్ కామెంట్ చేయండి అందరూ. మా ఇంట్లో అయితే కీమా, ఇంకా తలకాయ కాల తలకాయ కాలు.